హలో గాయ్స్, నేనైతే 1 మంత్ లీవ్లో మా పక్క విలేజ్లో అయితే గ్రామదేవ సంబరాలు చేస్తారు. సో 6 years ఒకసారి చేస్తారు. చాలా ఖర్చుతో కూడుకొని చేస్తారు. బట్ ఏంటంటే నేను లక్కీగా అటెండ్ అయ్యాను. సో నేను, మా వైఫ్, మా బేబీ అయితే వెళ్ళాం. బట్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంటే విలేజ్ సంబరాలు ఎలా ఉంటాయి మీకు చూపిస్తాను. సో గైస్, ఫస్ట్ అయితే ఇది ఒక వేషం. ఇది ఏం వేషాలు వేసారో నాకైతే తెలియదు. బట్ ఒక పెద్ద తలకాయలతో, పెద్ద కడుపులతో అయితే ఇలా అది పెద్ద పెద్ద బుర్రలతో అయితే వేషధారం వేశారు. నెక్స్ట్ అయితే కోలాటం. సో గైస్, ఈ కోలాటమే, కానీ ఆ సాంగ్స్ అయితే వేయకూడదు, బట్ వేసాడు. ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం. బట్ అయితే ఇది కోలాటమే. గ్రామ దేవత సంబరాలు అనగానే ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారు. చాలా రద్దీగా కూడా ఉంటుంది. సో నెక్స్ట్ అయితే ఇది మీకు అందరికీ తెలిసిన నాగ సోదరులు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఈ సోదరుల వేషం ఒక్కొక్కరికి అయితే ఒక్కొక్క బాటిల్ సరిపోదండి వీళ్ళు, ఎందుకంటే అలా ఉంటుంది. సో పైన ముగ్గురు అమ్మాయిలు పెట్టి కిందన వీళ్ళు ఆ వేషధారం వేస్తారు. భలేగా ఉండదని చూడడానికి ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో రద్దీగా ఉంటుంది. చాలా గ్రామ దేవత విలేజ్ సంబరాలు అంటేనే భలే మజా ఉంటుందండి. సో నెక్స్ట్ అయితే గాయస్, ఇంకా చెప్పాలి అంటే నెక్స్ట్ అలా చాలా ప్రోగ్రాలు ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో గాయస్, ఇదొక వేషం. దీనికి కర్రలు కడతారు, పొడవుటవి కర్రలు కట్టి దాని మీద వేస్తారు. ఇది కూడా భలేగా ఉంటుంది. ఈ వేషం కూడా చూడడానికి భలేగా ఉంటుంది. ఎక్కడి నుంచి తెప్పించారో కానీ చాలా బాగున్నాయి. సో విలేజ్ ప్రోగ్రాలు అంటేనే మస్తుగా ఉంటుందండి మా సైడ్. అసలు సంబరాలు అంటే ఇదొక వేషం. అంటే ఇది కాళీమాత అమ్మవారు ఉంటే కాళీమాత 100% మా సైడ్ పెడతారు. సో ఇది కూడా చాలా బాగుంటుంది. సో 9 days సంబరాలు అంటే 9 days ఒక మజా ఉంటుంది. ఎంత ఎంజాయ్ చేస్తారంటే వచ్చిన వాళ్ళు అంత ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇంకో విషయం చెప్పాలంటే ఫైనల్గా చాలా అద్భుతంగా చేస్తారండి. మా విలేజ్ సైడ్, సిటీ సైడ్ ఉండవు పెద్దగా, విలేజ్ సైడ్ ఉండవు. నెక్స్ట్ ఫైనల్గా అయితే ఇది ఒక అమ్మవారు. ఇదే అమ్మవారు 9 days అయితే తిప్పుతారు దీన్ని. 9 days అయిపోయాక దీన్ని లాస్ట్లో పూజ చేస్తారు. కానీ భలేగా ఉంటుందండి. నెక్స్ట్ స్టేజ్ ప్రోగ్రామ్. విలేజ్ సైడ్ మీకు తెలిసిందే, స్టేజ్ ప్రోగ్రామ్ అనగానే 1 గంట వరకు స్టేజ్ ప్రోగ్రామ్, తర్వాత ఏ ప్రోగ్రామ్ చేస్తారో మీకే తెలియాలి. కానీ ఇలా రోజుకో ప్రోగ్రామ్ అయితే భలే పెడతారు ఎక్కడెక్కడి నుంచి తెప్పించి. ఫైనల్గా అయితే ఎగ్జిబిషన్కి అయితే వచ్చాం. ఎగ్జిబిషన్ రాగానే మా లేడీస్ అయితే ఆ ఇయర్ రింగ్స్కి వెళ్తారండి. అక్కడ తలకాయ పోటాడితే కానీ ఏం చేయాలి అర్థం కాదు, పక్కన ఉండాలి అంతే. నెక్స్ట్ మా పాప అయితే ఎంజాయ్ చేస్తుంది, బాగా ఎంజాయ్ చేసింది. సో ఇంకా చెప్పాలంటే గాయస్, మేము ఒక రింగ్స్ అయితే తీసుకున్నాం 40 rupees ఇచ్చి. సో ఫస్ట్ అయితే మా వైఫ్ అయితే ఆ రింగ్స్ వేస్తుంది. బట్ నాకు లాస్ట్లో 3 rings ఇచ్చి, అంటే ఒకటి కూడా ఇవ్వలేకపోయారు. బట్ నాకైతే 3 rings ఇచ్చారు. బట్ ఆ 3 rings మా వైఫ్ అయితే ఇచ్చి దానిలో ఒక రింగ్ అయితే వేస్తాను సబ్బు మీద పడి, లైవ్ బాయ్ సబ్బు మీద. సో ఆ లైవ్ బాయ్ సబ్బు ఎంత 40 rupees. సో గైస్, అతనికి నేను తీసుకున్న రింగ్స్ కూడా 40 rupees. అతనికి ఏమి లేదు, నాకేం లేదు. బాగా ఎంజాయ్ చేసాం.